నేను ఆర్థికంగా నిలబడటం కోసం నేను విశాఖపట్నం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకుని ఇక్కడికి వచ్చి సినిమా రంగంలో ప్రయత్నిస్తూ సిటీ కేబుల్ అనే ఒక వ్యవస్థలో నేను ఆ ఎండీ గారిని అడిగి నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. నా ఫస్ట్ అసైన్మెంటే అప్పుడు రామారావు గారు వ్యాన్ తీసుకుని చైతన్య రథం ఆ వ్యాన్ పైన ఆయన నిలబడి లక్ష్మీ పార్వతి గారు అలాగే అల్లాడి రాజకుమార్ గారు అని ఎంపీ గారు ఉండేవారు. వైస్రాయ్ హోటల్ చాలామందికి హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు తెలుసు. వైస్రాయ్ హోటల్ పక్కన వ్యాన్ నిలబడితే వైస్రాయ్ హోటల్ ఎదురుగుండా కనబడితే అక్కడి నుంచి చెప్పులు చూపించారు, ప్లే కార్డులు పట్టుకున్నారు, గోబ్యాక్ రామారావు గారు అన్నారు. ఇవన్నీ నేను కవర్ చేశానండి. అప్పుడు ఒక పాత్రికేయుడిగా నేను కవర్ చేశాను. ఇప్పుడు ఉన్న జర్నలిజం ఉన్నటువంటి మిత్రులకి ఏనాడు నేను చెప్పలేదు ఈ మాట. కొంచెం మంచిగా ఉంటుంది. నేను కవర్ చేశాను ఇవన్నీ. కవర్ చేస్తే అప్పుడు నీ ఏజెంట్ వాటర్ ఏమ్మా త్వరగా రావాలి. బాబు వాటర్ అమ్మా. ఏమండి వాటర్ ఎక్కడికి వెళ్ళారండి? థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కుట్రేది. ఎందుకంటే కంచుకంఠంలు అంటే మా కంఠాన్ని కాసేపు ఆఫ్ చేశారు. ఆ రోజు చూసాం. ఈయన ఏమంటాడంటే, నేను ప్రత్యక్షంగా చూశానండి, ఆ రోజు ఏం జరగలేదండి, ఎవరో చెప్పులు చూపించలేదంటారు. ఇదే సభాముఖంగా మీడియా సాక్షిగా నేను ఒక మాట అడగదలుచుకున్నాను. నువ్వు ఏ తిట్టుకుంటున్నారండి తలుచుకోండి. ఆ వేదిక మీదుగా ఆయన పిలుద్దాం. ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇలాగా లేనిపోని అబద్ధాలు, లేనిపోని అభూత కల్పనలు, ఇలా ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ ఆ ధర్మ పోరాట దీక్ష మీద పెట్టుకుని ఒక ఆమె పేరు చెప్పడం కూడా ఏంటంటే మోడీ తాత అంటది. నాకేమనిపించిందంటే, మోడీ తాత అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇంచుమించు ఒకటే, మరి ఈయన తాతగా కనపట్లేదు మనకి. దివ్యవాణి గారికి మోడీ తాత అన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా నీకు తాతలా కనపడాలి. మరి నువ్వేదో ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఈ రోజున రాష్ట్రంలో నువ్వు అవాకు చవాకులు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు, ఎటు పోయావో ఎవరికి తెలియదు. నీకేదో మా రోజా గారు మా సిస్టర్ మీద మాట్లాడమని చెప్పి 4 డైలాగులు రాసిస్తే ఆ డైలాగులు నువ్వు బట్టి నువ్వు డైరెక్ట్గా వచ్చేసేసి బాపు గారు బొమ్మ అని మేము పిలుచుకునే వాళ్ళం. మరి అది కూడా తప్పు అనిపిస్తుంది ఈ రోజున నువ్వు బాపు గారు బొమ్మ కాదమ్మా, చంద్రబాబు గారు బొమ్మ. ఎటుకి ఇస్తే అటు మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాగ ఇంకొక ఆమె, ఎందుకంటే ఇవన్నీ ముందు స్టార్టింగ్లో చెప్పాలి మీ అందరికీ.